నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు? నా పేరు విజయ్ అండి. విజయవాడ నుంచి వచ్చాము. ప్రకృతి వ్యాలీ వెళ్ళారా సార్? ప్రకృతి వ్యాలీ దాదాపు 6, 7 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట వెళ్ళేటప్పుడు చాలామంది భయపెట్టేశారు. చాలా కూలింగ్ ఉంటది, చాలా ఇబ్బంది ఉంటదని. కానీ అక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ చాలా అద్భుతంగా చేశారు. కానీ రాయజగపతిరాజు గారు అక్కడ ప్రోగ్రామ్స్ కానీ, అక్కడ జనాల్ని మెయింటైన్ చేసే విధానం చాలా వినూత్నంగా ఉంటది. అంటే అక్కడి ప్రజలే అంటే ఏదో అంటారు చూసారా మన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత అన్నట్టు మన్యం వాళ్ళ చేత మన్యం కార్యక్రమాలు అవి కూడా ఉచితంగా ఎంతో బాగా అద్భుతంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అది చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. దానికి తోడు ఏంటంటే అక్కడ సీతమ్మ వాగని 2, 3 వాగులున్నాయి. దాదాపు ప్రతిరోజు మేము ఆ వాగులకు వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేవాళ్ళం. అంటే చాలా ప్రకృతి రమణీయకంగా చాలా ప్రకృతిలో మమేకమై జీవించేవాళ్ళం. ఆ విధమైన ఇది మన మిగతా వాటిల్లో అంత అద్భుతంగా లేదని నేను చెప్పుకోవచ్చు. ఎవరైనా చెప్పుకోవచ్చు. అందుకనే దాన్ని ప్రకృతి వ్యాలీ అన్నారేమో అనిపిస్తుంది. ప్రకృతి వ్యాలీ అనగానే ప్రకృతి ఒడి అని అనుకోవచ్చేమో. అంత బాగా దాన్ని రాయజగపతిరాజు గారు ప్లస్ ఇంకా రిషి గాని, వంశీ గారు వీళ్ళందరూ చాలా బాగా అద్భుతంగా వినూత్నమైన రీతుల్లో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఎక్కడైనా మానేస్తాం కానీ ప్రకృతి వ్యాలీకి మానము. ఆ ప్రకృతి ఒడిలో సేదతీరుతాం ఆ 10 రోజులు కూడా. చాలా చాలా కృతజ్ఞతలు రాయజగపతిరాజు గారు అండ్ టీమ్‌కి చాలా. చలో ప్రకృతి వ్యాలీ సార్. ప్రకృతి వ్యాలీ ప్రతి ఒక్కళ్ళు తప్పక రండి. మనం అందరం కూడా అక్కడ సేదతీరుదాం.